ఈరోజు యొక్క పఠనము పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము నుండి 23వ వచనం వరకు. క్రీస్తు అదృశ్యుడయ్యున్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృష్టించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృజించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీ సభకు శిరస్సు. సమస్తమునను ఆయనయే ప్రథమునకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించయే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తి భవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకములందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఒకప్పుడు మీరు దేవునికి చాలా దూరముగా ఉంటిరి. మీ దుష్ట కార్యముల ద్వారా, దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైతిరి. కానీ ఇప్పుడు తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు మిమ్ములను తమ సమక్షములో పవిత్రులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను చేయుటకు సమాధానపరుచుకొనెను. అయితే మీరు దృఢముగా, నిశ్చలముగా, విశ్వాసముతో కొనసాగుతూ ఉండవలెను. మీరు ఈ సువార్త వినినప్పుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొనరాదు. ఈ సువార్త ఆకాశము క్రిందనున్న ప్రతి ప్రాణికి బోధించబడినది. ఈ సువార్త నిమిత్తమై పౌలునైన నేను సేవకుడునైతిని. ఇది మన ప్రభువు వాక్కు. ఈరోజు యొక్క దేవుని మాటగా పునీత పౌలు గారు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. దీన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకోగలిగితే 15వ వచనం నుండి 23వ వచనం వరకు వచనాన్ని మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 15వ వచనంలో క్రీస్తు అదృశ్యుడయ్యున్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఎవరి పుత్రుడు? మనకి సృష్టి ఆది కాండంలో దేవుడు సకల సృష్టిని, సర్వమానవాళ్ళని సృష్టించినట్టుగా మనం చదువుకుంటూ ఉన్నాం. కానీ ఆది కాండంలో ప్రథమ పుత్రులుగా అంటే మనుషులుగా ఆదాముని అవను మాత్రమే తయారు చేశాడనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకు రాకముందే క్రీస్తు ప్రభువు ఉన్నాడు. కాకపోతే అదృశ్యుడై ఉన్నాడు. అప్పటి వరకు క్రీస్తు రూపం ఏంటో తెలియదు, దేవుని రూపం ఏంటో ఎవరికి తెలియదు. దాని గురించి పౌలు గారు ఆ కొలస్సీలకి వివరిస్తూ ఉన్నాడు. 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఆయన మాట్లాడిన మాటలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈరోజు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోకమందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృష్టించెను. ఏది ఏమైనా కంటికి కనిపించని క్రీస్తు ద్వారానే దేవుడు పరలోక భూలోక వస్తువులను సృష్టించినట్లుగా ఇక్కడ
పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అనొచ్చు, అప్పటికి యేసుక్రీస్తు పుట్టలేదు కదా అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. అందుకే మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాడు, క్రీస్తు అదృశ్యుడై ఉన్నాడు. సృష్టికి పూర్వమే యేసు ప్రభు ఉన్నాడు, కాకపోతే కంటికి కనిపించకుండా ఉన్నాడు. దేవుని యొక్క రూపం ఎవరికి కనిపించలా. యేసు ప్రభు మనలాగా మనుషులాగా భూమి మీదకి వచ్చిన దాకా కూడా దేవుని యొక్క రూపం ఎవరికి తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఏ రూపంలో ఉంటాడో తెలియదు, ఎవరికీ తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఇదిగో దేవుడు ఎలా ఉంటాడు అన్నది మాత్రమే ప్రజలకి అర్థమైంది. కానీ యేసుక్రీస్తు మరియమ్మకి పుట్టకముందే, అసలు ఆది పుట్టకముందే, సర్వ సృష్టి పుట్టకముందే యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు. అది అదృశ్యుడై ఉన్నాడు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే అన్నిటికంటే సృష్టి చేసింది ఎప్పుడు? దేవుడు, తండ్రి దేవుడు ఆది కాండంలో మనకి 6 రోజులు పనిచేసి సృష్టిని నిర్మించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనకి ఆది కాండంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడ క్రీస్తు గురించి మనకి కనిపించదు. ఎందుకంటే క్రీస్తు అదృశ్యుడైన శక్తి రూపంలో ఉన్నాడు. పైకి ముందుకి తండ్రి దేవుడు కనిపిస్తున్నా కూడా ఆయన వెనక అన్ని సమస్తానికి సృష్టించడానికి ఆధారమైన మూల పురుషుడిగా యేసుక్రీస్తు ఉన్నాడని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన శరీరమైన శ్రీ సభకు శిరస్సు. ఇది ఈ రోజుల్లో మనకు వస్తే శ్రీ సభ సంఘం, ముఖ్యంగా మన సంఘమే శ్రీ సభ. తర్వాత ఎన్నో సంఘాలు కట్టబడ్డాయి, అది వేరే విషయం. ఈ సంఘాలకి యేసుక్రీస్తు ప్రధానమైన శిరస్సు, అంటే తలగా ఉన్నాడు. సంఘానికి యేసుక్రీస్తు తలైతే సంఘానికి వచ్చే విశ్వాసులు శరీరంలోని అనేక అవయవాలుగా ఉన్నారు. యేసుక్రీస్తు తలగా ఉంటే వచ్చే విశ్వాసులు ఆయన యొక్క కళ్ళుగాను, చెవులుగాను, ముక్కుగాను, గుండెగాను అనేక అవయవాలు, శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలన్నీ కూడా కలిపి ఒక క్రీస్తుని యొక్క సంఘంగా పిలుస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఈరోజు సువార్త పట్టణంలో కూడా మనకి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాడు. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం తర్వాత 33, 36 వచనాల్లో ఐక్యత గురించి మాట్లాడాడు. ఐక్యత గురించి మాట్లాడటం జరిగింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం నుండి 36వ వచనం వరకు ఈరోజు యొక్క సువార్త పట్టణం ఏం మాట్లాడాడంటే, శ్రీ సభ అనే సంఘానికి నేను శిరస్సునై ఉన్నప్పుడు మీరు ఆ సంఘానికి విశ్వాసులుగా ఉండి ప్రతి వాళ్ళు ఒక శరీరంలో ఉన్న ఒక పార్ట్గా ఉన్నారు. కాబట్టి శరీరంలో అవయవాలన్నీ కలిపి ఏ విధంగా అయితే పనిచేస్తూ ఉన్నాయో, ఏ విధంగా అయితే కలిసి పనిచేస్తూ ఉన్నాయో, సంఘంలో ఉన్న విశ్వాసులు మీరు కూడా అలాగే కలిసి మెలిసి జీవించాలని క్రీస్తు ప్రభుల వారు మార్కు సువార్తలో మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకు ఈ మాట మాట్లాడాడు, మనం ఏమని అర్థం చేసుకోవాలనుకుంటే, మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కో అవయవానికి ఒక్కో పని ఉంది. ఒక్కో పని దేవుడు అప్పచెప్పాడు. ఒక్కో అవయవానికి కంటికి చూడడం, చెవులకి వినడం, అలాగే గుండె, కిడ్నీస్, వాటి ద్వారా అనేక రకాలమైన పనులన్నీ సక్రమంగా జరిగితేనే మానవుడు బ్రతికున్నాడు. అలాగే శిరస్సై ఉన్నా నేను శ్రీ సభకు శిరస్సై ఉన్నాను కనుక మీరు దాంట్లో మీ ఆ సంఘంలో యొక్క భాగాలుగా శరీరంలో ఈ భాగాలైతే ఏ విధంగా కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాయో, సంఘంలో కూడా మీరు క్రీస్తు యొక్క బిడ్డలుగా ఆ విధంగానే కలిసిమెలిసి ఐక్యంగా జీవించాలని క్రీస్తు ప్రభు మార్కు సువార్త 6వ అధ్యాయం 33 నుంచి 36 వచనంలో మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. దాన్నే గుర్తు చేస్తే ఇక్కడ పౌలు గారు కొలసీల సంఘాన్ని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు ఏ విధంగా అయితే నేను చెప్తూ ఉన్నానో ఆ రోజు కొలసీలకి పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పాడంటే కారణం ఆ సంఘంలో ఏ లోటుపాట్లు జరిగి ఉండొచ్చు. ఏదైనా జరిగితేనే కదా దానికి సంబంధించి ఉదాహరించి మాట్లాడేది, జరిగి ఉండొచ్చు. దాన్ని ఉదాహరించి ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు.
మీరెలా కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి, వేరువేరుగా ఉండటానికి లేదు. ఈ సంఘానికి క్రీస్తు దేహం, ఆ దేహంలో మీరు ఒక పార్ట్లుగా ఉన్నారు కాబట్టి మీరంతా శరీరంలో భాగాలు ఏ విధంగా అయితే కలిసి పనిచేస్తాయో అదేవిధంగా సంఘంలో మీరు ప్రతి విశ్వాసి కలిసిమెలిసి జీవించాలని పౌలు గారు ఆ కొలస్సీలను హెచ్చరిస్తూ మాట్లాడుతున్న సందర్భంగా మనకు కనిపిస్తూ ఉంది. పోతే మృతుల్లో నుండి లేచిన వారిలో ఆయన ప్రథమ పుత్రుడు. ఇది మనకు తెలిసిందే. అంతకుముందు కూడా చనిపోయి తిరిగి లేచిన వారిలో యేసుక్రీస్తు ఉన్నాడు అనేది మనకు తెలిసిందే. అది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడు పౌలకి వాళ్ళకి. దేవుని సొంత నిర్ణయమును అనుసరించేయే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించింది. దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తుకి సంపూర్ణ స్వభావం అంటే సంపూర్ణం అంటే పరిపూర్ణత, స్వచ్ఛత, అలాంటి హృదయం కానీ అలాంటి మనస్తత్వం కానీ ఎందుకు ఆయన్ని మూర్తీభవించిందనేది దేవుని యొక్క ఆయన యొక్క సొంత నిర్ణయం, తండ్రి దేవుని యొక్క నిర్ణయం. ఆ నిర్ణయం ప్రకారమే క్రీస్తు పరిపూర్ణంగా జీవించాడు. ఆయన యొక్క మాటను గౌరవించి ఆయన తండ్రి దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో భూమి మీదకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా పాటించి మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళటం మనకు తెలుసు. ఈ కుమారుని ద్వారా 20వ వచనం, ఇది మనకి చాలా ముఖ్యమైన వచనంగా ఉంది. 1వ అధ్యాయం 20వ వచనం, ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకములందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఈ కుమారుని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు. బాగా అర్థం చేసుకోండి ఈ వచనం. యేసుక్రీస్తు ద్వారా సమస్త ప్రపంచాన్ని తండ్రి దేవునితో సమాధానపరుచుకొనడానికి యేసుక్రీస్తుని పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటి ఆ సమాధానపరుచుకోవాలంటే వాళ్ళు అసమాధానంగా ఉన్నట్టే ఆనాడు ఉన్న సమాజం. ఇది ఎవరి గురించి గుర్తు చేస్తూ ఉన్నాడంటే కొలస్సీయులకి ఆనాటి సమాజంలో ఇజ్రాయెల్ ప్రజలు ఘోరాతి ఘోరమైన తప్పులు ఎన్నో చేశారు. దానికి పరిణామంగా వాళ్ళకి ఎన్నో శిక్షలు కూడా విధించబడ్డాయి. మరీ ముఖ్యంగా మొట్టమొదటి యెరూషలేము యొక్క దేవాలయం, సొలొమోను రాజు కట్టించిన దేవాలయం, వీళ్ళు ఆరాధించి ఇజ్రాయెల్ ప్రజలు ఆరాధించే మొట్టమొదటి దేవాలయం యెరూషలేము దేవాలయం, దాన్ని కూల్చివేయడం జరిగింది. రెండవది, ఇజ్రాయెల్కి రాజులుగా వంశపారంపర్యంగా వస్తూ ఉన్న ఆ రాజు వంశాన్ని కూడా రాను 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 ఆ రాజరికాన్ని ఆ వంశంలో నుండి తీసేశాడు. ఫస్ట్ సౌలు రాజుగా ఉన్నాడు, తర్వాత దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఇలా 24 మంది యూదా రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక 24-26 మంది, దాదాపు 40 నుంచి 50 మధ్యలో రాజులు ఏలారు. ఇంతమంది ఏలినా కూడా ఆ వారసత్వాన్ని ప్రభు తీసేశాడు. ఇది రెండవది. మొదటిది యెరూషలేము దేవాలయం కూల్చివేత, ఏళ్లకి హక్కుగా ఉన్న రాజరికాన్ని వాళ్ళ నుండి దూరం చేశాడు. మూడోది, ఆ యెరూషలేము దేవాలయాన్ని 3 సంవత్సరములు నెబుకద్నెజరు రాజు బంధించి వాళ్ళని బానిసలుగా తీసుకొని బబులోనియా సామ్రాజ్యానికి తీసుకెళ్ళినట్టుగా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మరి వీళ్ళకి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ ప్రజలు ఆల్రెడీ ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసత్వంగా ఉండి వాళ్ళకి విడిపించి వాళ్ళకి మంచి భూములనిచ్చి నా యొక్క బిడ్డలుగా బతకండి అని అప్పచెప్పినప్పుడు మరి వాళ్ళు కట్టుకున్న దేవాలయాన్ని కూల్చివేత కానీ వాళ్ళ వారసత్వంగా ఉన్న రాజరికాన్ని పోగొట్టుకోవడానికి కారణం, తర్వాత కొంచెం ముందుకెళ్తే అందరినీ కూడా అసలు ఇంక వేరే దేశానికి సంబంధించిన రాజు వచ్చి వీళ్ళందరినీ బందీలుగా తీసుకుపోవడానికి కారణం ఆనాడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పుల వల్లే జరిగిందనడానికి మనకి చరిత్రలో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు కొలస్సీలకి గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఈ విధంగా మీరు పాపములు చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి దేవునికి మీకు మధ్య ఉన్న సమాధానం కట్ అయిపోయింది. ఇదిగో మళ్ళా తిరిగి ఆ దేవునికి మీకు ఉన్న కనెక్షన్ కలవడానికి ఆయన యొక్క కుమారుడు యేసుక్రీస్తుగా ఇప్పుడు ఉన్నాడు. దాన్ని ఉద్దేశించే ఈ 20వ వచనం మాట్లాడుతూ ఉన్నాడు. తన కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి అంటే ఆల్రెడీ కోల్పోయారు, వాళ్ళు సమాధానం కోల్పోయారు, పాపాలు చేశారు, దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు, వాళ్ళకి తగు శిక్షలు పడ్డాయి. కొంతకాలం తర్వాత మళ్ళా ప్రభువు కుమారుని ద్వారా వాళ్ళ తప్పిదాలని క్షమించి మళ్ళా ఆయనతో సఖ్యతపరుచుకోవడానికి యేసుక్రీస్తుని భూమి మీద పంపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ చరిత్ర యొక్క ఆధారాన్ని అంతా బేస్ చేసుకొని పౌలు గారు 20వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకున్నటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకములందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకొనెను. వీరందరి పాపాల యొక్క క్షమించబడాలి, పోయిన సమాధానం తిరిగి రావాలి, దేవునితో ఉన్న సాన్నిహిత్యం మళ్ళా వీళ్ళు దేవునితో సహవాసం చేయాలి. ఇవన్నీ జరగాలంటే ఆ వాళ్ళు చేసిన పాపాలకి ఒక ప్రాయశ్చితం కావాలి. ఆ ప్రాయశ్చితం యేసుక్రీస్తుని యొక్క శిలువ బలి అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క శిలువ బలి ద్వారానే మాత్రమే వాళ్ళ యొక్క పాపాలు క్షమించబడి పోయిన సమాధానం కానివ్వండి, పోయిన స్నేహం కానివ్వండి, మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్న సందర్భంగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉండాలి. 21వ వచనంలో, ఒకప్పుడు మీరు దేవునికి చాలా దూరముగా ఉంటిరి, మీ దుష్ట కార్యముల ద్వారా దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైతిరి. మనం ఇందాక చెప్పుకున్నదే, వాళ్ళు ఏమేమి దుష్ట కార్యాలు చేసి ఏమేమి పోగొట్టుకున్నారు, వాళ్ళ కుటుంబాలకి వారసత్వంగా వచ్చే రాజరికాన్ని పోగొట్టుకున్నారు, వాళ్ళు ఆరాధించే మొట్టమొదటి యెరూషలేము యొక్క దేవాలయాన్ని పోగొట్టుకున్నారు, ఆఖరికి ఆ జాతి మొత్తం వేరే రాజుకి బానిసత్వంగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి దుష్ట కార్యాలు చేసే ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారు. కాబట్టి ఇది భౌతికంగా దేవుడు మిమ్ము తన సమక్షంలో పవిత్రులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేయుటకు సమాధానపరుచుకొనెను. సరే, ఇంతకుముందు ఏదైతే చేశారో జరిగింది. ఇప్పుడు వాటన్నిటికీ మోక్షం, అది క్రీస్తు యొక్క శిలువ బలి ద్వారా మనకి మోక్షం రాబోతూ ఉంది. ఆ శిలువ బలి ఎలా ఉంటుంది అనేది, కానీ ఇప్పుడు మీరు తన కుమారుని భౌతిక మరణం ఆల్రెడీ క్రీస్తు చనిపోయిన మరణం ద్వారా దేవుడు మిమ్మల్ని సమక్షములో పవిత్రులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను చేయుటకు సమాధానపరుచుకొనెను. అనేక పాపములు చేశారు. దేవుని దగ్గరికి సహవాసం చేయాలన్నా, దేవుని యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, అనేక పాపములు చేసిన వాళ్ళు కానీ, మనం కానీ, ఇంకా రాబో తరం కానీ, గతించిన కాలానికి కానీ అందరికీ వర్తించే ఒక వాక్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సరే, గతంలో ఎన్నో పాపములు చేసినా ఇదిగో ఇప్పుడు ఆ దేవుని యొక్క కుమారుడే శిలువ బలి ద్వారా మన పాపములు క్షమించాడు. ఆ రక్తం ద్వారా మన పాపములు క్షమించబడ్డవి. ఇక నుంచైనా సరే మీరు 23వ వచనంలో దృఢముగా, నిశ్చలముగా, విశ్వాసముతో కొనసాగుతూ ఉండవలెను. ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, గతంలో మీరు చేసిన తప్పిదముల వల్ల మీరు ఎన్ని అవసాట్లు పడ్డారో, ఎన్ని శిక్షలు, ఎన్ని అవమానాలు భరించారో మీకు తెలుసు. అయినా కూడా దేవుడు మిమ్ము కరుణించి మీ యొక్క పాపములను క్షమించి ఆయన యొక్క సహవాసంలోకి మిమ్మల్ని తీసుకోవడానికి ఆయన యొక్క కుమారుణ్ణి పంపి ఆయన్ని శిలువ బలి మరణం ద్వారా మిమ్మల్ని దగ్గర చేర్చుకున్నాడు. గతంలో అన్నీ ఆయన యొక్క శిలువ మరణం ద్వారా క్షమించబడ్డాయి. కానీ ఇక్కడి నుంచైనా సరే మీరు దృఢంగా, విశ్వాసంతో కొనసాగాలి అని చెప్పి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఏంటి ఆయన యొక్క సురక్షితమైన సామ్రాజ్యం? ఏంటి క్రీస్తుని యొక్క సామ్రాజ్యం? క్రీస్తు యొక్క సామ్రాజ్యం అంటే ఏంటి అనేది మనం చూసుకోగలిగితే,
అంధకార శక్తుల నుండి మనల్ని విడిపించాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంధకార శక్తులు అంటే అనేక పాపములు కావచ్చు, అనేక దుష్కార్యములు కావచ్చు, అనేక దుర్గణములు కావచ్చు. మానవ యొక్క జీవితంలో ప్రతివాడు ఇవన్నీ అలవర్చుకునే ఉంటాడు. కానీ దేవుని యొక్క ప్రియపుత్రుడు క్రీస్తు యొక్క సామ్రాజ్యానికి తోడుకొని వచ్చును. ఆయన యొక్క సామ్రాజ్యం పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించాలంటే గతం వలె మీరు పాపములుగా చేయొద్దు. చేశారు, అంతకుముందు ఎన్నో చేశారు. అవన్నీ కుమారుని యొక్క శిలువ బలి మరణం ద్వారా క్షమించబడ్డాయి. ఇప్పుడు ఆ మరణం ద్వారా ఆయన పరలోక రాజ్యాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఇక నుంచి అయినా సరే మీరు ఆయన వెంబడించి ఆయన యందు విశ్వాసం ఉంచి దుష్కార్యములకు దూరంగా ఉండమని పౌలు గారు కొలస్సీలను హెచ్చరిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ సువార్త వినినప్పుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొనరాదు. ఈ సువార్త ఆకాశము క్రిందనున్న ప్రతి ప్రాణికి బోధించబడినది. పౌలు గారు చెప్తూ ఉన్నాడు కొలస్సీలకి, ఇదిగో కొలస్సీల జనాంగమా, మీకే కాదు నేను చెప్పే ఈ సువార్త ఇది ఈ కొలస్సీల సంఘానికి మాత్రమే కాదు, ఆకాశము కింద ఉన్న ప్రతి ప్రాణికి బోధింపబడినది. ఈ మాట ప్రతి ప్రాణికి వర్తిస్తుంది అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఈ సువార్త నిమిత్తమై పౌలుడైన నేను సేవకుడినైతిని. చాలా సువార్త నిమిత్తమై పౌలునైన నేను సేవకుడిని అయితిని. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి, సువార్త చెప్పే ప్రతి వాళ్ళు ఈరోజు సేవకుడుగా ఉండకుండా యజమానులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనం చాలా సంఘాల్లో కానీ మన సంఘాల్లో కూడా మనం కూడా అలాగే గౌరవిస్తూ ఉన్నాం. గౌరవించడంలో తప్పు లేదు. కానీ వాళ్ళు ఏ సువార్త చెప్పి ఏ వ్యక్తి అయినా సరే దేవుని యొక్క సేవకుడు అంటే పనివాడుగా మాత్రమే ఉండాలి. అంతేగాని నేనేదో బోధకుణ్ణి, నేను సేవకుణ్ణి, నేను పాస్టర్ని, నేను ఫాదర్ని అని గొప్పలు చెప్పుకోవడానికి లేదు. స్వయంగా క్రీస్తు ప్రభువు ఎంచుకున్న నేనే సేవకుడిని అయ్యాను. కాబట్టి మీలో ఉన్న సేవకులు కూడా ఆ తగ్గింపు గుణాన్ని అలవర్చుకొని అదేవిధంగా ప్రవర్తించాలని అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అలా చేయటం వల్ల నీ కొరకు నేను పొందిన శ్రమలను ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదవగా ఉన్న వానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడుగా చేయబడితిని. నీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఈ సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యం ఇది. ఇక్కడ ముఖ్యంగా సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శ్రీసభలో సువార్తా పరిచర్య నిమిత్తం యేసుక్రీస్తుల వారు నన్ను ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు. కానీ మన ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు యొక్క చేసిన సేవ కంటే కూడా నా సేవ అత్యల్పం. ఆయన చేసిన సేవని నేను చేయలేకపోతూ ఉన్నాను. ఆయనలాగా నేను ప్రవర్తించలేకపోతూ ఉన్నాను. దాంట్లో మాత్రం నేను యేసుక్రీస్తు కంటే కిందవాడినే అయి ఉన్నాను తప్ప యేసుక్రీస్తు సమానంగా నేను పోల్చుకోవట్లేదని అక్కడ పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా మనం ఈరోజు పఠనం ఆదివారం మనకి మార్కు సువార్త పఠనం ఇవ్వబడింది. మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం నుండి 38వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఈ 34వ వచనంలో
మనం ఒకసారి లోతుగా ధ్యానించుకోగలిగితే, యేసుక్రీస్తు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన పరిచర్యలో ఆయన్ని వెంబడిస్తున్న ప్రజల గురించి మాట్లాడిన మాటగా మనకి కనిపిస్తూ ఉంది. దీన్నే ఇర్మియా గ్రంథంలో కూడా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో కొన్ని అంశాలు చెప్పబడ్డాయి. ప్రభువు ప్రజలను చెల్లాచెదరు చేసి నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు రాజులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతిరి, వారిని చెల్లాచెదరు చేసి అవలలకు వెళ్ళగొట్టితిరి, కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. ఈ మాట ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇది ఎవరి గురించి పలుకుతూ ఉన్నాడంటే, ఆనాటి ఉన్న సమాజంలో యొక్క సేవకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మనం మార్కు సువార్తలో అయితే యేసుక్రీస్తు సేవకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం ప్రవక్తున్న టైంలో యేసుక్రీస్తుల వారు జన్మించలేరు. దాని గురించే ఆ జన్మించక ముందు అనేక మంది ప్రవక్తలు అనేక మందికి బోధనల ప్రకటిస్తూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఖచ్చితమైన సువార్తను ప్రకటించకుండా ప్రజల్ని పాపంలోకి తీసుకెళ్లే విధానంగా చేశారు. మీ యొక్క మాటల ద్వారానే ఈ ఇజ్రాయెల్ ప్రజలంతా పాపంలోకి నెట్టబడి వాళ్ళకి ఈ ఇవ్వబడిన వాగ్దాన భూమిలో ఇవ్వవలసిన అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారు. బబులోనియాకి శత్రువులుగా బానిసలుగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ సేవకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. ఇందాక పౌలు గారేమో సంఘంలో సంఘ విశ్వాసుల గురించి మాట్లాడాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఏమో ఆ సంఘ విశ్వాసులకి బోధన చేసే సేవకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సేవకులు క్రమంలో ఉండాలంటే, విశ్వాసుల క్రమంలో ఉండాలంటే సేవకులు కూడా తగు విధంగా తగ్గించుకొని గుణాన్ని అలవర్చుకొని వాళ్ళు చెప్పాలంటే మీరు సక్రమైన రీతిలో ముందు బ్రతకాలి. తర్వాతే వాళ్ళకి మీరు బోధించగలిగితేనే వాళ్ళు మీ యొక్క మాటను విశ్వసిస్తారు. కాబట్టి మీరు ఆ పాపపు జీవితాన్ని తీసేసుకొని వాళ్ళకి చెప్పే ముందు మీరు దాన్ని తీసేసుకొని బోధన చేయాలని తండ్రి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా పలుకుతున్న మాటలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నేను దావీదు వంశముల నుండి నీతిగల రాజును ఎన్నుకున్న రోజులు వచ్చుచున్నవి. దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొన్న రోజులు వచ్చుచున్నవి అంటే ఈ మాట దావీదు వంశంలో ఎంతోమంది రాజులు పుట్టారు, పరిపాలించారు. తర్వాత ఆ రాజులందరి దగ్గర నుంచి అధికారం తీసివేయబడింది. ఆ రాజ్యాన్ని కూడా వేరే వేరే బబులోని దేశానికి అప్పగించడం దేవుడు ఇవన్నీ మనకు తెలిసిందే. అక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు బానిస బ్రతుకులు బతికాక దేవుడు మళ్ళీ ఏ విధంగా అయినా సరే మళ్ళీ వాళ్ళని రక్షించాలని సదుద్దేశంతో ఇర్మియా ప్రవక్త ద్వారా వాళ్ళకు ఒక హింట్ ఇస్తూ ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటది? నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకున్న రోజులు వచ్చుచున్నవి. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలారా, ఇదిగో ఇంత కొంతకాలం మీరు మీలోనే రాజులుగా ఉండి దేశాన్ని పరిపాలించుకునే పరిస్థితి నుండి మీ యొక్క పాపం ద్వారా మీరే బానిసలుగా వెళ్ళారు. కాబట్టి ఇదిగో మళ్ళా మీకు తిరిగి మళ్ళీ మంచి రోజులు రాకపోతూ ఉన్నాయి. మీ యొక్క మూల పురుషుడు మీ యొక్క దావీదు వంశం నుండి మళ్ళీ ఇంకో రాజు పుట్టబోతూ ఉన్నాడని ఇక్కడ యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. ఇదిగో త్వరలో రాబోతూ ఉన్నాడు, ఆయన కోసం చూడండి, ఆయన్ని వెంబడించండి అనే మాటగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. అతని పరిపాలన కాలమున యోధా భద్రముగా జీవించును, ఇశ్రాయేలీయులు శాంతితో మనుదురు, ప్రభువు మనకు రక్షణము అని అతని పేరిడుదురు. కొత్త కాలము వచ్చును, ఆ రోజులలో ప్రజలు ఇజ్రాయేలును ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభువుని పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నామని చెప్పురు. ప్రజలు ఇజ్రాయేలును ఉత్తర దేశము నుండి వారు చెల్లా చెదరైన అన్ని దేశముల నుండి తోడుకొని వచ్చిన సజీవుడైన ప్రభువుని పేరు మీదుగా మేము ప్రమాణం చేయుచున్నాము అని పలుకుదురు. వారు తమ నేల మీదనే జీవింతురు. రాబోయే మంచి రోజుల గురించి ఇజ్రాయెల్ ప్రజలకి యోధా ప్రజలకి
రాబోయే మంచి రోజుల గురించి చెప్తూ ఉన్నాడు యిర్మీయా ప్రవక్త. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలారా, గతమున మీరు ఎన్నో తప్పిదములు చేశారు, అయినా దేవుడు తిరిగి మళ్ళా ఆయన మీ దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన యొక్క కుమారుణ్ణి మీకోసం పంపిస్తూ ఉన్నాడు. మీ యొక్క వారసత్వం ద్వారానే ఆయన వస్తాడు అని యేసుక్రీస్తు రాకముందే చెప్పాడు వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళు కూడా రాబో మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా మనకు తెలిసిందే. చూసి 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 కొన్నాళ్ళకి యేసుక్రీస్తు రానే వచ్చాడు మెస్సయ్యగా. వీళ్ళు ఎదురు చూస్తున్న మెస్సయ్యగా రానే వచ్చాడు. వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఆ వచ్చిన క్రీస్తుని మాత్రం వీళ్ళు మెస్సయ్యగా గుర్తించలేకపోయారు. అందువల్లే వాళ్ళు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయారు. తద్వారా అంతకుముందు యూదా ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే దేవుని యొక్క పిల్లలుగా ఉండేవాళ్ళు. ఏ విధంగా అయితే వీళ్ళు ఆ సువార్తను అంగీకరించకుండా క్రీస్తుని తిరస్కరించారో ఆ యొక్క రక్షణ మనలాంటి అన్ని జనాంగానికి యేసుక్రీస్తుల వారు ఇచ్చేశారు. వాస్తవంగా అయితే ఇంతకుముందు రక్షణ అనేది మనకు లేదు. ఓన్లీ ఇజ్రాయేలు యూదా ప్రజలు మాత్రమే దేవుని ప్రజలుగా ఉన్నారు. మరి మనమేమో యూదా ప్రజల్లో కానీ యూదా వంశాల్లో కానీ ఇజ్రాయెల్ గోత్రాల్లో కానీ మనం లేం. మరి ఇతరితర రకాలుగా ఉన్న గోత్రాలు మనకు సంబంధించిన వాళ్ళంతా యేసుక్రీస్తు యొక్క రక్షణలోకి ఎప్పుడు రాబడ్డారంటే, వాళ్ళు ఏనాడైతే సువార్తను తిరస్కరించారో ఆ సువార్తనే అన్ని జనాంగానికి ఇవ్వబడింది. అన్ని జనులు దాన్ని విశ్వసించారు కాబట్టి వీళ్ళు రక్షణ మార్గంలోకి నడవగలిగారు. ఇక్కడ ముఖ్యంగా అన్యులైనా ఇజ్రాయెల్ ప్రజలైనా యూదా ప్రజలైనా ఎవరైనా సరే, ఈరోజు మనం చదువుకున్న కొలస్సీల పత్రికలో పౌలు గారు చెప్పిన మాటగా, ఎవరైనా సరే ఆకాశము నుండి ఏ ప్రాణికైనా సరే ఇవి వర్తిస్తాయి, ఈ సువార్త వర్తిస్తుంది. ఇది వాగ్జాతికి, ఆ గోత్రానికి, ఆ కులానికి సంబంధించినది కాదు, ప్రతి ప్రాణికి అన్నాడు. ఇక్కడ ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ జాతి లేదు, ఏ ప్రాంతం లేదు. ఆకాశము కింద ఏ ప్రాణికైనా సరే ఈ సువార్త వర్తిస్తుంది అని చెప్పి పౌలు గారు మాట్లాడినట్టుగా మనకి ఇందాక కొలస్సీల పత్రికలో చూసుకున్నాం. దీనికి అంతటికి కారణం ఏంటంటే, ప్రతి వాడు రక్షింపబడాలి, ప్రతి మనిషి రక్షింపబడాలి. క్రీస్తు యొక్క సువార్త ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళాలి. తద్వారా వాళ్ళు విశ్వసించాలి. ఆ విశ్వాసం ద్వారా వీళ్ళు పరలోక రాజ్యం యొక్క నిత్య జీవానికి రావాలి. తద్వారా నా పిల్లలుగా వీళ్ళు ఉంటారనేది దేవుని యొక్క నిశ్చయం. కాబట్టి ఆ నిశ్చయం ప్రకారమే ఇదంతా జరుగుతూ ఉంది అని చెప్పి కొలస్సీల పత్రికలో పౌలు గారు వివరించినట్లుగా మనం ఈరోజు చూసుకున్నాం. ముఖ్యంగా దాంట్లో సంఘం గురించి కూడా మాట్లాడాడు. శ్రీ సభకి శిరస్సు యేసుక్రీస్తు అని కూడా మాట్లాడాడు. మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, శ్రీ సభ మన సంఘానికి అధ్యక్షుడు యేసుక్రీస్తు, మా సంఘాన్ని పెట్టింది యేసుక్రీస్తు అని మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. మరి మన సంఘానికి యేసుక్రీస్తు నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యులుగా మనం ఎలా ఉండాలనేది ఇక్కడ ముఖ్యంగా పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తే మీ యొక్క సంఘానికి అధిపతిగా ఉన్నప్పుడు ఆ యొక్క సంఘంలో ఉన్న మీరు ఏ విధంగా ఉండాలి, ఆయన ఏ విధంగా విశ్వసించాలి అనేది పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ కొలస్సీలకే కాదు, ఇది ప్రతి ప్రాణికి, అంటే మన సంఘానికి కూడా వర్తిస్తుంది. మనం కూడా తీసుకోవాలి ఆ మాటలని. మరి ఈరోజు మన సంఘంలో కూడా మన పరిస్థితి ఎలా ఉంది? మన శరీరంలో ఉన్న యొక్క అవయవాలు ఏ విధంగా అయితే ఐక్యమత్యంగా పనిచేస్తూ ఉన్నాయో, మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి అలాగే కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉన్నారా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. సపోజ్ మన శరీరం ఉంది, కళ్ళుతో చూస్తూ ఉన్నాం, చూసిన ప్రతి వస్తువుని ఫలానా ఏంటి అని తెలియపరిచేది ఏంటి? మెదడు. ఇలా ప్రతి అవయవానికి ఒక పని ఇవ్వబడింది. తిన్న ఆహారాన్ని కానీ, త్రాగే నీరుని కానీ శుభ్రపరచడం ద్వారా కానీ, వ్యర్థ పదార్థాలను బయట పంపించడం ద్వారా కానీ, కిడ్నీలకి ద్వారా వ్యర్థ పదార్థాలను బయట పంపించడం, కళ్ళ ద్వారా చూడడం, చెవుల ద్వారా వినడం, చూచిన దాన్ని గ్రహించడానికి మెదడు అనే అవయవాన్ని మనకి ఇవ్వడం, ఇవన్నీ శరీరంలో ఒక అవయవాలుగా ఉన్నాయి. శరీరంలో ఏ ఒక్క అవయవం పనిచేయకపోయినా ఆ శరీరం నిర్వీర్యంగా ఉంటుంది. ఆ శరీరం దేనికి పనికి రాకుండా పోతూ ఉంది. శరీరంలో అన్ని అవయవాలు కలిసి పనిచేస్తేనే
మనిషి యొక్క సజావుగా నిలబడతాడు, సజావుగా సాగి ముందుకు పోతాడు. ఏ అవయవం పనిచేయకుండా ఆగిపోయినా సరే ఆ మనిషి యొక్క జీవితం తేడా పడిపోతూ ఉంది. కాబట్టి సంఘంలో కూడా మీరు శ్రీ సభకి శిరస్సు యేసుక్రీస్తుగా ఉన్న సంఘంలో మీరు ఉన్నారు కాబట్టి, అవయవాలుగా ఉన్నారు కాబట్టి, మీరు కూడా శరీరంలోని అవయవాలు మాదిరిగానే ప్రతి విశ్వాసి కలిసిమెలిసి ఐక్యంగా ముందుకు వెళ్ళాలి అనేదే ఈరోజు పౌలు గారు చెప్పిన ముఖ్యమైన మాటగా మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిన విషయం, మరి మన సంఘంలో మనం ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి జ్ఞాపకపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా అయినా సరే మీరు విశ్వసించండి అని పౌలు చెప్పాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ తెలియ కాదు, వాళ్ళు తెలుసు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, బైబిల్ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా తెలియక కాదు. ఈరోజు మన ప్రతి సంఘంలో ప్రతి చర్చిలో బైబిల్ గురించి తెలియక కాదు, తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయినా కూడా గుర్తు చేయడానికే మనకి వాక్యాన్ని బోధించడం జరుగుతూ ఉంది. జరిగిపోయినాయి, జరగాల్సినవి ఉన్నాయి కాబట్టి బైబిల్లో వాటిని గుర్తు చేయడానికి బైబిల్ పట్టణాలు మనకి ఇస్తూ ఉన్నారు. ఐక్యమత్యం గురించి మాట్లాడాడు ముఖ్యంగా పౌలు. ఐక్యమత్యం, శ్రీ సభ ఐక్యమత్యంగా ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, సహోదరుల వలె కలిసిమెలిసి ఉండాలి. ఇవన్నీ యొక్క క్రీస్తుకి యొక్క స్వారూప్యంగా ఉన్న స్వభావాలు కాబట్టి ఆ క్రీస్తుని యొక్క స్వభావాన్ని మీరు కలిగి ఐక్యమత్యంగా జీవించిన తప్ప కుమారుని యొక్క రాజ్యంలోనికి మీరు ప్రవేశించడానికి అవకాశం లేదు అని చెప్పి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా గుర్తెరగాలి, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. క్రీస్తుని యొక్క బిడ్డలుగా ఉన్నాం, బాప్తిస్మాలు తీసుకున్నాం, జ్ఞానస్నానం తీసుకున్నాం, మందిరాలకు వస్తున్నాం, సప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం, దేవుని యొక్క మాటలను వింటూ ఉన్నాం. అయినా వాటిని వెంబడించేవారుగా ఉన్నామా, తీసి పక్కన పెట్టి మన సొంత జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా కొలస్సీలకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కొలస్సీలకంటే కొలస్సీలకే కాదు అనుకోవచ్చు. అందుకే ఆయన చెప్పాడు, ఆకాశం క్రింద ఉన్న ప్రతి ప్రాణికి ఈ సువార్త వర్తిస్తుందని చెప్పాడు. అంటే ఆ సువార్త మనకు కూడా వర్తిస్తుంది. కాబట్టి శ్రీ సభలో మనం అవిశ్వాసులుగా ఒక అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తుని వలె పోలి జీవించాలి. మనం కూడా క్రీస్తుని స్వభావం కలిగి ఉండాలి. క్రీస్తు ఏ విధంగా అయితే ప్రేమతో జీవించాడో, ఏ విధంగా అయితే దయతో జీవించాడో, ఏ విధంగా అయితే జాలి, కరుణ, దయ అన్ని స్వభావాలు క్రీస్తు కలిగి ఉన్నాడు, మనం కూడా ఆ యొక్క స్వభావాలను కలిగి క్రీస్తు పోలి వలె జీవిస్తే తప్ప మనం ఆయన యొక్క క్రీస్తుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు అని చెప్పి పౌలు గారు చెప్పినట్లుగా మనం ఈరోజు చూసుకున్న పఠనంలో విని ఉన్నాం. కావున మనం కూడా మన జీవితాలను కూడా ఎలా జీవిస్తూ ఉన్నాం అనేది అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మారవలసిన సమయం అయితే దగ్గరగా ఉందనేది గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రాకడ సమయం ఎప్పుడో చెప్పాడు, ఎప్పుడో తెలియదు. పలానా టైం అయితే అప్పుడు దాకా టైం ముందులని చూసుకోవడానికి మనకు అవకాశం ఉండేది. ఎప్పుడు వస్తాడో తెలియదు, దొంగ వలె వస్తానని చెప్పి ప్రభుల వారు మాట్లాడిన సందర్భం మనకి ప్రకటన గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఏ క్షణమైనా దేవుడు రావచ్చు, ఏ క్షణమైనా తీర్పు చేయొచ్చు. టైం ఉంది కదా, ఆయన వచ్చినప్పుడే మారిపోదాంలే అనుకోవడానికి అవకాశమే లేదు. తక్షణమే ఈరోజు మనం ఇంటికి వెళ్ళే లోపు రావచ్చు, మన చేతుల్లో లేదు. అందుకే చెప్పాడు 100 సంవత్సరాలు 1000 సంవత్సరం వల్లే ఉండును, 1000 సంవత్సరాలు ఒక్క రోజుల వల్లే ఉండును అని చెప్పి మనకి ఇందు ముందు పట్టణాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. దీనంతా మనం గుర్తెరగాలంటే దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు రెండవ రాకడ తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. ఆ తీర్పులోకి మనం వెళ్లకుండా ఉండాలంటే భూమి మీద ఉన్నప్పుడే మనం మారు మనసు పొంది క్రీస్తుని యొక్క విశ్వాసంలోకి నడవగలగాలి అనేది ముఖ్యమైన అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. రేపు మారదాం, ఎల్లుండి మారదాం, వచ్చే నెల మారదాం, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి,
ఇదిగో 6 నెలల తర్వాత నుంచి నేను కరెక్ట్గా జీవిస్తాను అని మనం ఒక వాయిదాలు వేసుకుంటూ ఉంటాం. ఇట్లా వాయిదాలు వేసుకున్న వాళ్ళు మధ్యలో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకుముందు కూడా మనకి ఎక్కడో చెప్పాను నేను, ఒక ఫాదర్ గారు గుంటూరులో మాట్లాడుతుంటే ఒక తాగుబోతూ ఒక అతను రోజు చర్చికి వచ్చేవాడు. ఫాదర్ రోజు చూస్తూ ఉండేవాడు. చర్చి మాత్రం రోజు ఆదివారం మిస్ కాకుండా వచ్చేవాడు, కానీ తాగి వచ్చేవాడు. ఫాదర్ చూసి 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 ఒకరోజు, అయ్యా చర్చికి వస్తున్నావు బాగానే ఉంది, తాగకుండా రావచ్చు కదా అని అడిగినప్పుడు ఆ కుర్రవాడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఫాదర్ గారు నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, నాకు ఒక 6 నెలలు టైం కానీ మీరు ఇస్తే ఈ సమస్యలన్నీ నేను వైదొలుచుకొని అక్కడి నుంచి నేను ప్రభు యొక్క కుమారునిగా జీవిస్తానని చెప్పేసి ఫాదర్ గారితో చెప్పాడంట. ఇది ఇంతకుముందు ఎక్కడో చెప్పా నాకు, మన ఇళ్లలోనే ప్రార్థన జరిగేటప్పుడు. సరే ఫాదర్ ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఆ కుర్రవాడు యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆయన 6 నెలల తర్వాత మారదాం అనుకున్నాడు, కానీ మధ్యలోనే మరణం అనేది వచ్చింది. దేన్నైనా ఆపవచ్చు, కానీ మరణాన్ని ఎవడు ఆపలేడు. మరణం ఏ క్షణమైనా రావచ్చు మనకి, దాన్ని ఎవరు ఆపలేరు. ఆ మరణం రాకముందే మనం మారాలి, హృదయ పరివర్తన చెందాలి. ఆ మరణం వచ్చేలోపే మనం హృదయ పరివర్తన చెంది క్రీస్తుని యొక్క కుమారునిగా జీవించాలి. అదే ఫాదర్ చెప్పిన ఆ రోజు ఆ కుర్రవాడు మారి ఉన్నట్టయితే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళేవాడు. ఫాదర్ చెప్పాడు కదా, సరే ఇక నుంచైనా సరే నేను ఈ తాగుడు మానేసి దేవుని ఆరాధన క్రమంలో కరెక్ట్గా దేవుని యొక్క బిడ్డగా జీవించాలనే నిర్ణయంగా నా కుర్రోడు కానీ ఆ రోజే తీసుకొని ఉన్నట్టయితే ఈ చనిపోయే లోపు ఆయన మారిన స్వభావంతో ఉండేవాడు, ఖచ్చితంగా దేవుని యొక్క కుమారుడిగా అంగీకరించబడేవాడు. కానీ ఆ కుర్రవాడు 6 నెలలు టైం అడిగాడు, ఈ మధ్యలోనే మరణించడం జరిగింది. కాబట్టి మనకి మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. ఆ మరణం వచ్చాక మనం చేసేదే ఉండదు. మరణం ఇచ్చాక ఇంకా మనం చేసేదే, మారడానికి అవకాశమే లేదు, ప్రార్థించడానికి కూడా అవకాశమే లేదు. ఏదైనా సరే సజీవంగా అంటే బ్రతికున్నప్పుడు మాత్రమే మనకి అవకాశం ఉంది. అదే క్రీస్తు చెప్తూ ఉన్నాడు, మీరు భూమి మీద బ్రతికుడు సజీవునిగా ఉన్నప్పుడే మీరు మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, ఆ పాప యొక్క జీవితాన్ని తీసేసేయండి, ఇదిగో నూతన జీవితంలోకి రండి, తద్వారా నా నూతన ఆ యొక్క సామ్రాజ్యం పరలోక రాజ్యంలో నేను మీకు స్థలాలు ఏర్పరుస్తూ ఉన్నానని చెప్పి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తు చేసుకోవాలి, మనం కూడా చేసుకోవాలి. మరణం అనేది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. సరే ఎల్లుండి మారదాం, ఆవులు ఎల్లుండి మారదాం అనుకోవడానికి లేదు. ఎప్పుడైనా మనం మరణించవచ్చు, మరణించకపోవచ్చు. ఆ టైం మన చేతిలో లేదు, మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు తెలిసి ఉన్న ఈ టైంలోనే మనం మారగలిగితే క్రీస్తుని యొక్క కుమారునిగా మనం అంగీకరించబడతాం. తద్వారా తీర్పులోకి వెళ్లకుండా పరలోక రాజ్యంలోకి వెళ్తాం అనేది పౌలు గారు చెప్పిన సారాంశం. క్రీస్తు కూడా అనేక సార్లు ఇదే చెప్పుకుంటూ వచ్చాడు. క్రీస్తు ప్రభులు గారు కూడా ఇదే చెప్పాడు. ఫస్ట్ సారాంశం కూడా ఆయన అదే చెప్పాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్నాక ప్రచారానికి బయలుదేరి వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదటి మాట పలికిన మాట ఆయన అదే చెప్పింది, హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది జ్ఞాన స్నానం తీసుకోండి, నన్ను వెంబడించండి, నన్ను విశ్వసించండి. జ్ఞాన స్నానం బాప్తిస్మాలు అయితే తీసుకుంటూ ఉన్నాం, కానీ మనకి హృదయ పరివర్తన అనేది మాత్రం కలగటం లేదు, మారు మనసు అనేది మాత్రం ఉండటం లేదు. ఖచ్చితంగా అవి మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని యొక్క కుమారునిగా జీవించుటూ క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నివసించి ఆయన యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం కూడా హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది క్రీస్తుని పోలి జీవించాలి. పౌలు చెప్పినా, ఏ ప్రవక్తలు చెప్పినా, ఎంతోమంది చెప్పాడు. ఇర్మియా ప్రవక్తలు కానీ, యేషయా ప్రవక్త కానీ, దానియేలు కానీ, జకరియా కానీ, మలాకీ కానీ ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు యేసుక్రీస్తు రాకముందు. వాళ్ళు చెప్పినా, యేసుక్రీస్తు తర్వాత బాప్తిస్మ యోహాను చెప్పినా, యేసుక్రీస్తు చెప్పినా, తర్వాత అపోస్తులు చెప్పినా, తర్వాత పౌలు చెప్పినా కూడా ఒకటే విషయం, మీకు మీ యొక్క పాపానికి మరణం ఉంది. ఆ మరణం మీ దగ్గరకు రాకముందే ఆ పాపాన్ని మీరు ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఎలా? క్రీస్తు యొక్క సిలువ బలి ద్వారా. ఆయన ఆల్రెడీ మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి వెంబడించి ఆయన వలె పోలి జీవించితే
ఖచ్చితంగా ఆయన యొక్క రాజ్యంలోకి మీకు స్థానం ఉంటుంది. ఎవరు చెప్పినా ఇదే ముఖ్యమైన ఒక అంశంగా మనకు కనిపిస్తూ ఉండిద్ది. కాబట్టి మనం హృదయ పరివర్తన, మారు మనసు, మన యొక్క జీవితాలను మనం గుర్తు చేసుకొని మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఒకవేళ తప్పుగా జీవిస్తూ ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎవరైనా తప్పుదారి చేస్తుంటే మనం తప్పు చేస్తామని వాళ్ళని సక్రమైన మార్గంలో నడిపించాలి. క్రీస్తు చెప్పింది అదే. వాడేదో చేసుకుంటున్నాడు మనకెందుకులేని మనం కూర్చోవడానికి లేదు. అట్లా చేసినా కూడా పాపమే అది. అలాంటి వాళ్ళని కూడా, తప్పు చేసే వాళ్ళని కూడా సక్రమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. అలాగే వాళ్ళు నడిపించాల్సిన బాధ్యత మీపై ఉన్నప్పుడు మీరు అంతకంటే ముఖ్యంగా జీవించాలి, పద్ధతిగా జీవించాలి. మీరు ఖచ్చితంగా జీవించినప్పుడు మాత్రమే మీ యొక్క మాటను వాళ్ళు అంగీకరిస్తారు, వాళ్ళు మారటానికి అవకాశం ఉండిద్దని సేవకుల గురించి మాట్లాడినట్టుగా ఈరోజు ఇర్మియా ప్రవక్త, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. ఇర్మియా చెప్పిన ఎవరు ఏది చెప్పినా ముఖ్యమైనది ఇక్కడ హృదయ పరివర్తన, మారు మనసు, క్రీస్తుని విశ్వసించుట. క్రీస్తుని విశ్వసించి జీవించినది తప్ప పరలోక రాజ్యంలో మనం చేరలేము. మన పాపాలను దూరం చేసుకోవాలి. ఖచ్చితంగా మారు మనసు పొంది మన పాపాల ప్రాయశ్చిత్తం మనం మరణించే లోపే చేసుకోవాలి. మరణించాక గడిదిరి మనం చేయగలిగేది ఏముండదు. ఈ చనిపోయే లోపే మనం ఒక మానవునిగా, మంచి పరిపూర్ణమైన మానవునిగా మారడానికి ప్రయత్నం చేయాలనేదే పౌలు కోరిక, మన యొక్క దేవుని యొక్క సంకల్పం. దాన్ని బట్టి మనం ఎలా జీవిస్తున్నాం ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసుకొని, ఏమైనా తప్పిదాలు ఉంటే తీసేసుకొని తిరిగి మంచి మార్గంలో నడచడానికి కావలసిన కృపను, బలాన్ని, శక్తిని, అనుగ్రహాన్ని ఇవ్వమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ తండ్రి దేవుణ్ణి ప్రార్థించుకుందాం.